మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా రాజకీయ సంభాషణ. రిపోర్టర్: సార్, మీ రాజకీయ పార్టీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పార్టీ వ్యక్తి: మా పార్టీ నాకు కన్నతల్లితో సమానం. మా పార్టీ అధ్యక్షుడు దేవుడితో సమానం. పార్టీ నాకు ఏం చేసిందన్నది ముఖ్యం కాదు, నేను మా పార్టీకి ఏం చేశానన్నదే ముఖ్యం. నా ప్రాణం ఉన్నంత వరకు నా సర్వస్వాన్ని ధారపోస్తా నా పార్టీ కోసం. ఇంకో వ్యక్తి: అన్నా, పార్టీ వాళ్ళు నీకు కాదు అని ఇంకా ఎవరికో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంట. పార్టీ వ్యక్తి: నాకు తెలుసు, అది పనికి మాలిన పార్టీ అని. ఆ పార్టీ అధ్యక్షుడు పనికి మాలోడు అని. ఆ పార్టీ చేసిన ప్రతి ఎదవ పనికి నా దగ్గర సాక్ష్యాలు ఉంది. రేపే మీడియా ముందుకొచ్చి మొత్తం బయట పెడతాను. ఈ పార్టీ మాయలో పడి బంగారం లాంటి పవిత్రమైన అపోజిషన్ పార్టీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను. వాళ్ళు ఎప్పటి నుంచో పిలిచారు మా పార్టీలో జాయిన్ అవ్వమని. వెళ్ళి రేపే జాయిన్ అవుతా. వ్యక్తి: అన్నా, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎమ్మెల్యే టికెట్ నీకే ఇచ్చారంట. పార్టీ వ్యక్తి: మా పార్టీ నాకు కన్న తల్లి కంటే గొప్పది. మా పార్టీ అధ్యక్షుడు దేవుడు కంటే గొప్పోడు. నా ఈ జన్మ ఈ పార్టీకే అంకితం. అత్తా కోడలి సంభాషణ. కోడలు: గుడ్ మార్నింగ్ అత్తా. పక్కింటి ఆవిడ: చెప్పవే చెప్పు, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. అత్త: గుడ్ మార్నింగ్ తర్వాత గాని ముందు మా ఇద్దరికి చాయ్ పెట్టి ఇవ్వు. కోడలు: ఛాయా? చాయ్ అంటే ఏంటత్తమ్మా? పక్కింటి ఆవిడ: ఓలమ్మో అమ్మ పరమేశ్వరమ్మ, జగదీశ్వరమ్మ, చాయ్ అంటే కూడా తెలియదంట. చూడమ్మా, మహారాణికి చాయ్ కూడా తెలియదంట. చాయ్ అంటే ఏంటి అని అడుగుతుంది సుందరాంగి. చూడమ్మా. అత్త: ఓయమ్మో కోడలి పిల్ల, పొద్దున్నే లేచాక మొదటిసారి తాగేదే కదా అదే చాయ్ అంటే, అది కూడా తెలియదా? కోడలు: ఐసీ దట్, అది మా అమ్మ చేసి రోజు ఇచ్చేది. అత్త: ఒసే ఇంగ్లీష్ సోకులు తగలెట్ట, అదే మీ అమ్మ చేసేదే, అదే చాయ్ అంటే, చేసి తీసుకురా. కోడలు: అలా చెప్పండి మరి, కానీ నాకు తెలియదు చాయ్ ఎలా పెట్టాలో. పక్కింటి ఆవిడ: ధన్యమైందమ్మా నీ జీవితం, భలే కోడలు దొరికింది, చాయ్ పెట్టడం కూడా తెలియదు, ఎంత అదృష్టమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.